ఇన్వాల్వ్స్ ఇన్ ఆక్సిడేషన్ రెడీలీ, అది ఆక్సిడేషన్ లో ఈజీగా స్పీడ్ గా ఇన్వాల్వ్ అవుతున్నాను. సో నెక్స్ట్ వన్, పాజిటివ్ ఎస్ఆర్పి వాల్యూ. పాజిటివ్ ఎస్ఆర్పి ఎలిమెంట్, positive SRP element involves in reduction సో నెగిటివ్ ఉన్నది ఆక్సిడేషన్ లో ఇన్వాల్వ్ అయిందంటే పాజిటివ్ ఎస్ఆర్పి వాల్యూ ఉన్నటువంటి ఎలిమెంట్ వచ్చేసరికి రిడక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుంది, అంటే ఇట్ గెయిన్స్ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ పాయింట్, నెగిటివ్ ఎస్ఆర్పి ఎలిమెంట్, negative SRP element having reducing agent nature, సో ఇక్కడ చూడండి reducing nature, నెక్స్ట్ వన్ ఆక్సిడైజింగ్ నేచర్. ఇఫ్ ఓ ఎగ్జాంపుల్ చెప్తాను, అది రాయదు మీరు. A plus B gives A plus B minus A plus B minus. సో మీరు ఇక్కడ దేన్ని అబ్జర్వ్ చేస్తారంటే ఏని అబ్జర్వ్ చేయండి. ఏ ఇక్కడ ఉన్నటువంటి రియాక్షన్ లో వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఏ ఎలిమెంట్. ఏ ఇక్కడ ఉన్నటువంటి రియాక్షన్ లో ఏ ఒక ఎలక్ట్రాన్ ని రిలీజ్ చేసి ఏ ప్లస్ గా కన్వర్ట్ అయింది. బి ఒక ఎలక్ట్రాన్, అది రిలీజ్ చేసినటువంటి ఎలక్ట్రాన్ ని తీసుకొని రిడక్షన్ లో ఇన్వాల్వ్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బి రిడక్షన్ లో ఇన్వాల్వ్ అయింది. బి ఇన్వాల్వ్స్ ఇన్ రిడక్షన్. దీన్ని రిడక్షన్ లో ఇన్వాల్వ్ చేసినటువంటి ఎలిమెంట్ ఏది? ఏ. దెన్ ఏ ఈజ్ ది రెడ్యూసింగ్ రియేజెంట్. రియేజెంట్ అన్నా ఏజెంట్ అన్నా రెండు సేమ్. సో రిడక్షన్ లో ఇన్వాల్వ్ అయింది రెడ్యూసింగ్ రియేజెంట్ కాదు. రిడక్షన్ లో ఇన్వాల్వ్ అయినటువంటి ఎలిమెంట్ ని ఏ ఎలిమెంట్ లేదంటే ఏ కాంపౌండ్ రిడక్షన్ లో ఇన్వాల్వ్ చేసిందో ఆ ఎలిమెంట్ రెడ్యూసింగ్ రియేజెంట్. రిడక్షన్ లో ఇన్వాల్వ్ అయింది వచ్చేసరికి బి. ఈ బిని రిడక్షన్ లో ఇన్వాల్వ్ చేసినటువంటి ఎలిమెంట్ ఏది? ఏ. సో ఇక్కడ ఉన్నటువంటి ఏ ఈజ్ ది రెడ్యూసింగ్ రియేజెంట్. ఇది ఒక ఎలక్ట్రాన్ దీనికి రిలీజ్ చేస్తుంది, అప్పుడు ఇది దేనిలో ఇన్వాల్వ్ అవుతుంది? ఆక్సిడేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. సో ఆక్సిడేషన్ లో ఏ ఎలిమెంట్ అయితే ఇన్వాల్వ్ అవుతుందో దట్ ఎలిమెంట్ కెన్ యాక్ట్ యాజ్ రెడ్యూసింగ్ రియేజెంట్. పక్కన్నటువంటి ఎలిమెంట్ ని రిడక్షన్ లో ఇన్వాల్వ్ చేయాలంటే దానికి ఒక ఎలక్ట్రాన్ ఇస్తే అది రిడక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. దానికి ఎలక్ట్రాన్ ఇవ్వాలంటే ఇది ఎలక్ట్రాన్ లాస్ చేసుకోవాలి. ఎలక్ట్రాన్ లాస్ చేసుకున్నటువంటి రియాక్షన్ ఏంటిది? ఆక్సిడేషన్ లో. సో ఏ ఎలిమెంట్ అయితే ఆక్సిడేషన్ లో ఇన్వాల్వ్ అవుతుందో దట్ ఎలిమెంట్ కెన్ యాక్ట్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్. సో ఇక్కడ చూడండి, నెగిటివ్ ఎస్ఆర్పి ఎలిమెంట్ ఇన్వాల్వ్స్ ఇన్ ఆక్సిడేషన్. అదే ఎలిమెంట్ ఇక్కడ నెగిటివ్ ఎస్ఆర్పి ఎలిమెంట్ కెన్ యాక్ట్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్ నేచర్. సో దానికే రెడ్యూసింగ్ రియేజెంట్ నేచర్ ఉంటుంది. ఈ పాయింట్ అర్థమైందా? లేదు చెప్పండి, నాకు అర్థమైందా? ఓకే. సో నెక్స్ట్ దీనికి ఆపోజిట్ సేమ్. నెక్స్ట్ లైన్, పాజిటివ్
SRP element, positive SRP element have oxidizing agent nature, oxidizing agent nature, oxidizing agent nature. సో దానికి ఆపోజిట్ పాజిటివ్ ఎస్ఆర్పి వాల్యూ ఉన్నటువంటి ఎలిమెంట్ కి ఆక్సిడైజింగ్ నేచర్ వస్తుంది. సేమ్ ఇందాట్లాగానే ఏ ప్లస్ బి గివ్స్ ఏ మైనస్ ప్లస్ బి ప్లస్ ఏ మైనస్ ప్లస్ బి ప్లస్. ఇక్కడ ఉన్నటువంటి రియాక్షన్ లో ఇప్పుడు కూడా ఏని అబ్జర్వ్ చేయండి మీరు. ఏని అబ్జర్వ్ చేస్తే ఏ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఏ మైనస్ ప్లస్ బి ప్లస్. సో ఏ మైనస్ గా కన్వర్ట్ చేయాలంటే బి దగ్గర ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ రిలీజ్ అయ్యి ఏ దగ్గరకు వస్తే ఏ మైనస్ గాను బి వచ్చేసరికి బి ప్లస్ గాను కన్వర్ట్ అవుతుంది. సో ఫైనల్ గా ఇప్పుడు బి అనేది దేనిలో ఇన్వాల్వ్ అవుతుంది? ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ ఆక్సిడేషన్. ఇది ఆక్సిడేషన్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి బిని ఆక్సిడేషన్ లో ఇన్వాల్వ్ చేసినటువంటి ఎలిమెంట్ ఏది? ఏ. దెన్ ఏ కెన్ యాక్ట్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఏ కెన్ యాక్ట్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. బిలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ని ఏ లాగేసింది. సో బిలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఇక్కడ ఉన్నటువంటి ఏ లాగేసిందంటే ఏ వల్ల బిలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ బయటకు వచ్చింది. అంటే అప్పుడు బి ఆక్సిడేషన్ ఇన్వాల్వ్ అయ్యి ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ బి ప్లస్. దేని వల్ల బి ఆక్సిడేషన్ ఇన్వాల్వ్ అయిందంటే ఏ వల్ల, కాబట్టి ఏ ఈజ్ ది ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో అది ఆక్సిడైజింగ్ ఏజెంట్. నెక్స్ట్ వన్ రిడ్యూసింగ్ ఏజెంట్. అంటే పాజిటివ్ ఎస్ఆర్పి ఎలిమెంట్ ఉన్నటువంటి పాజిటివ్ ఎస్ఆర్పి వాల్యూ ఉన్నటువంటి ఎలిమెంట్ ఆక్సిడైజింగ్ నేచర్ ఉంటుంది. నెగిటివ్ ఎస్ఆర్పి ఎలిమెంట్ కి వచ్చేసరికి రిడ్యూసింగ్ నేచర్ ఉంటుంది. సో నెక్స్ట్ పాయింట్, write the next line. Lower SRP element, lower SRP element is displaced by high SRP element in its salt solution. సో ఒక లో ఎస్ఆర్పి వాల్యూ ఉన్నటువంటి ఎలిమెంట్ దాని సాల్ట్ ఫామ్ లో ఉన్నప్పుడు హై ఎస్ఆర్పి ఎలిమెంట్ వచ్చి ఆ సాల్ట్ లో లో ఎస్ఆర్పి వాల్యూ ఉన్నటువంటి ఎలిమెంట్ ని రీప్లేస్ చేయగలదు. సో అదే ఇక్కడ ఉన్నటువంటి పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలక్ట్రోకెమికల్ సిరీస్ లో అయోడిన్ చూడండి, అయోడిన్, నెక్స్ట్ వన్ బ్రోమిన్, క్లోరిన్, ఫ్లోరిన్. హైయెస్ట్ ఎస్ఆర్పి వాల్యూ దేనికి ఉంది? ఫ్లోరిన్ కి ఉంది. ఎస్ఆర్పి వాల్యూస్ అక్కడ ఆర్డర్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను, ఇది రాయొద్దు.
SRP values వచ్చేసరికి fluorine F2 is greater than Br2 is greater than Cl2 is greater than Br2 is greater than I2. సో ఇక్కడ ఉన్నటువంటి ఎలిమెంట్స్ లో హైయెస్ట్ ఎస్ఆర్పి వాల్యూ ఉన్నటువంటి ఎలిమెంట్స్ వచ్చేసరికి ఫ్లోరిన్, తర్వాత క్లోరిన్, తర్వాత బ్రోమిన్, తర్వాత వచ్చేసరికి అయోడిన్. ఇక్కడ ఏం చెప్పాడు, లోయర్ ఎస్ఆర్పి వాల్యూ ఉన్నటువంటి ఎలిమెంట్ ని హయ్యర్ ఎస్ఆర్పి వాల్యూ ఉన్నటువంటి ఎలిమెంట్ రీప్లేస్ చేస్తుంది ఇన్ ఇట్స్ సాల్ట్ సొల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ పొటాషియం క్లోరైడ్ అనేది సాల్ట్. ఇది దేని సాల్ట్? క్లోరిన్ సాల్ట్. which on reaction with fluorine F2, ఇవి 2 molecules రియాక్షన్ ఇన్వాల్వ్ అయితే it gives the 2KF plus Cl2. ఇక్కడ ఏం జరిగిందంటే పొటాషియం పక్కన ఉన్నటువంటి క్లోరిన్ ని ఫ్లోరిన్ అనేది రీప్లేస్ చేసింది. దాన్ని తీసేసి దాని ప్లేస్లోకి ఇది సబ్స్టిట్యూట్ అయింది. ఈ రియాక్షన్ జరిగింది, సబ్స్టిట్యూట్ అవ్వాలి. ఎందుకంటే హైయెస్ట్ ఎస్ఆర్పి వాల్యూ ఉన్నటువంటి ఎలిమెంట్ ఏది? ఫ్లోరిన్. ఓకేనా? లోయెస్ట్ ఎస్ఆర్పి వాల్యూ ఉన్నటువంటి ఎలిమెంట్ వచ్చేసరికి క్లోరిన్. లోయెస్ట్ ఎస్ఆర్పి వాల్యూ ఉన్నటువంటి ఎలిమెంట్ ని హైయెస్ట్ ఎస్ఆర్పి వాల్యూ ఉన్నటువంటి ఎలిమెంట్ రీప్లేస్ చేసింది. ఇక్కడ ఇది చేస్తుంది. బట్ ఇంకో వేలో Cl2 నెక్స్ట్ వన్ 2KF gives 2KCl plus F2. ఈ రియాక్షన్ జరుగుతుందంటే ఇది జరగదు. ఫ్లోరిన్ ని క్లోరిన్ రీప్లేస్ చేయలేదు. రీప్లేస్ చేసేటువంటి ఎలిమెంట్ కి ఎస్ఆర్పి వాల్యూ ఎక్కువ ఉండాలి, రీప్లేస్ అయ్యేటువంటి ఎలిమెంట్కి వచ్చేసరికి ఎస్ఆర్పి వాల్యూ తక్కువ ఉండాలి. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ రియాక్షన్ జరగదు. ఫ్లోరిన్ ని క్లోరిన్ రీప్లేస్ చేయలేదు, క్లోరిన్ ని ఫ్లోరిన్ రీప్లేస్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి Ki, 2 molecules of Ki which on reaction with chlorine Cl2, it gives the 2KCl plus I2. This is the first reaction and this is next one, second reaction. I2 plus 2KCl gives 2Ki plus Cl2. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 ఈ రెండిట్లో ఏది జరుగుతుంది, ఏది జరగదు చెప్పండి. ఇది చెప్తే మీకు అర్థమైనట్టే. ఎనీవన్? సెకండ్ జరుగుతుంది సార్. సెకండ్ది జరుగుతుంది సార్. సెకండ్ జరుగుతుందా? బాగా చూడబ్బాయి. ఈ పైన హయ్యర్ ఎస్ఆర్పి ఎలిమెంట్ లోయర్ ఎస్ఆర్పి ఎలిమెంట్ ని డిస్ప్లేస్ చేస్తుంది కదా సార్. అప్పుడు హయ్యర్ ఎస్ఆర్పి వాల్యూ దేనికి ఉంది? క్లోరిన్ కా అయోడిన్ కా? క్లోరిన్ ఉంది. సో ఫస్ట్ ది పాసిబుల్ అవుతుంది, ఫస్ట్ రియాక్షన్ పాసిబుల్ అవుతుంది. క్లోరిన్ కి ఎస్ఆర్పి వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి. అవును సార్. సో సెకండ్ ఈజ్ నాట్ పాసిబుల్. ఏదైతే జరుగుతుందో ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి చెబుతాడు, ఇట్లా ఒక 4 రియాక్షన్ ఇచ్చి విచ్ వన్ ఈజ్ స్పాంటేనియస్ అని అడుగుతాడు. విచ్ వన్ ఈజ్ స్పాంటేనియస్ అన్నప్పుడు 4 ఆప్షన్లో ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 3 వచ్చేసరికి జరగనటువంటి రియాక్షన్, పాసిబుల్ కానటువంటి రియాక్షన్ ఇస్తాడు. ఒకటి వచ్చేసరికి పాసిబుల్ అయ్యేటువంటి రియాక్షన్ ఇస్తాడు. ఏదైతే పాసిబుల్ అవుతుందో దాన్ని స్పాంటేనియస్ రియాక్షన్ అంటారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. స్పాంటేనియస్ రియాక్షన్. స్పాంటేనియస్ అంటే దానంతరం అదే జరిగిపోయేటువంటి రియాక్షన్. నాన్ స్పాంటేనియస్ అంటే అది జరగదు. ఓకేనా? లేదు, ఒక 3 రియాక్షన్ వచ్చేసరికి జరిగేటువంటి పాసిబుల్ రియాక్షన్ ఇస్తాడు. ఒకటి వచ్చేసరికి నాన్ స్పాంటేనియస్ ఇచ్చి విచ్ వన్ ఈజ్ నాన్ స్పాంటేనియస్ అంటాడు. సో అలా కూడా ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ బిట్లు ఉన్నాయి. సో అవి కూడా అబ్జర్వ్ చేయండి. ఏ రియాక్షన్ అయితే పాసిబుల్ అవుతుందో దట్ ఈస్ ది స్పాంటేనియస్ రియాక్షన్. ఏదైతే పాసిబుల్ కాదో దట్ ఈస్ ది నాన్ స్పాంటేనియస్ రియాక్షన్.
So next one. Next point. Products of electrolysis ఈ పాయింట్స్ లోనే products of electrolysis the ion రాయండి the ion which is strong oxidizing agent, strong oxidizing agent వచ్చేసరికి SRP వాల్యూస్ ఎట్లా ఉంటాయి పాజిటివ్ వాల్యూస్ లో ఉంటాయి సో ఇన్ బ్రాకెట్స్ పాజిటివ్ SRP value is discharged first at cathode discharged first at cathode so నెక్స్ట్ లైన్ లో రండి K ప్లస్ అంటే డిశ్చార్జింగ్ ఆర్డర్ వచ్చేసరికి K ప్లస్ is less than Ca2 plus is less than Na plus is less than Mg2 plus is less than Al3 plus is less than Zn2 plus is less than Fe2 plus is less than H plus is less than Cu2 plus is less than Ag plus is less than Au3 plus this is increasing order of deposition బ్రాకెట్ లో డిశ్చార్జ్డ్ నెక్స్ట్ దాని కింద F2 plus 2 electrons gives 2F minus Au3 plus 3 electrons gives Au. Next Cu2 plus 2 electrons gives Cu.
దీని మీనింగ్ products of electrolysis, highest SRP value element is deposited first than lowest SRP value. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక ఎలక్ట్రోకెమికల్ సెల్, ఇక్కడ ఒక సెల్ ఉంది. నెక్స్ట్ వన్ ఈ డయాగ్రామ్ మీద ఈక్వేషన్ వరకు రాసుకుందాం. ఇక్కడ ఒక సెల్ ఉంది, ఇక్కడ వచ్చేసరికి దీనిలో ఫస్ట్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, ఇది హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసరికి కాపర్ ఎలక్ట్రోడ్, ఇది కాపర్ రాడ్, సియు రాడ్. దీనిలో ఒక ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ ఉంది, కాపర్ రిలేటెడ్గా ఉన్నటువంటి కాపర్ సల్ఫేట్ CaSO4 Cu2+. ఈ రెండిటికి ఒక ఎక్స్టర్నల్ సర్క్యూట్ విత్ వోల్ట్ మీటర్. నెక్స్ట్ ఇట్లాగే ఇంకొక సెల్ తీసుకున్నారు, ఇక్కడ కూడా హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఆన్ లెఫ్ట్ సైడ్, ఇక్కడ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి ఇంకొక ఎలక్ట్రోడ్ ఉంది, ఇక్కడ ఇది ఏ ఎలక్ట్రోడ్ అంటే ఆర్ఎం గోల్డ్ ఏయు రాడ్. సో ఇక్కడ వచ్చేసరికి AuCl3 అనేటువంటి ఒక సొల్యూషన్, దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ తీసుకున్నాం, ఇది సాల్ట్. ఇక్కడ ఉన్నటువంటి దీనిలో కూడా ఇక్కడ వోల్ట్ మీటర్ లేదంటే అమ్మీటర్కి ఎక్స్టర్నల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ద్వారా కనెక్ట్ చేసాం. సో ఇక్కడ ఉన్నటువంటి రెండు సెల్స్ లో హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వచ్చేసరికి 0, దీనిలో కూడా 0, హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ 0. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎలక్ట్రోడ్స్ కి కాపర్ ఎలక్ట్రోడ్, నెక్స్ట్ వన్ AU ఎలక్ట్రోడ్. స్టాండర్డ్ కండిషన్ లో ఈ రెండిటికి రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ ఎంత ఉన్నాయి? కాపర్ వచ్చేసరికి చూడండి, కాపర్ ప్లస్ 0.337 ఉంది ఎలక్ట్రోకెమికల్ సిరీస్ లో. నెక్స్ట్ వన్ గోల్డ్కి వచ్చేసరికి ఆర్ఎం ప్లస్ 1.5 ఉంది, కాపర్కి వచ్చేసరికి 0.337. నెక్స్ట్ వన్ గోల్డ్కి వచ్చేసరికి ప్లస్ 1.5. దీనికి వచ్చేసరికి E0 ఆర్ AU ఈక్వల్ టు ప్లస్ 1.50 volts. కాపర్కి వచ్చేసరికి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూ E0 Cu ఈక్వల్ టు 0.337. ఇంకేనా? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ నుంచి ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉన్నటువంటి కాపర్ రాడ్కి వచ్చినప్పుడు కాపర్ సల్ఫేట్ లో ఉన్నటువంటి Cu2+లు రెండు ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకొని ఇది కాపర్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ కాపర్ దేని మీద ఫామ్ అవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి కాపర్ రాడ్ మీద ఫామ్ అవుతుంది. ఈ కాపర్ రాడ్ మీద ఫామ్ అవడాన్ని డిపోజిషన్ అంటారు. డిపోజిషన్ అన్నా అదే, డిశ్చార్జ్ అన్నా కూడా అదే. అందుకే నేను ఇక్కడ డిపోజిషన్ ఆర్ డిశ్చార్జ్ అని బ్రాకెట్ లో కూడా రాశాను. ఇంకేనా? సో డిశ్చార్జ్ అన్న డిపోజిషన్ అన్న రెండో ఒకటే. సో ఇక్కడ వచ్చేసరికి కాపర్ రెండు ఎలక్ట్రాన్ ని గెయిన్ చేసుకొని కాపర్ అనేటువంటి ఎలిమెంట్ ఇక్కడ ఉన్నటువంటి కాపర్ రాడ్, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఉన్నటువంటి Cu2+లు 2 ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకుని కాపర్ రాడ్ మీద డిపాజిట్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ సేమ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ నుంచి ఎలక్ట్రాన్ ని గెయిన్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి AuCl3లో AU3+ ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి AU3+, it gains 3 electrons, it is converted into AU. ఆరం, ఈ ఆరం ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇక్కడ ఉన్నటువంటి ఆరం రాడ్ మీద ఎలక్ట్రోడ్ మీద డిపాజిట్ అవుతుంది. ఇక్కడ కొత్తగా డిపాజిట్ అంటే ఆరం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ లో ఉన్నటువంటి AuCl3 సొల్యూషన్ లో ఉన్నటువంటి AU అనేది హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ నుంచి వచ్చినటువంటి 3 ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకుని ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆరం మీద డిపాజిట్ అవుతుంది. అయితే ఇక్కడ మన పాయింట్ ఏంటంటే, మెయిన్ పాయింట్ అంటే ఇట్లా స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ కనెక్ట్ చేసినప్పుడు ఫస్ట్ కాపర్ డిపాజిట్ అవుతుందా, ఆరం డిపాజిట్ అవుతుందా, అది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్. రెండు అట్ ది సేమ్ టైం
సెల్స్ ని రియాక్షన్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ కాపర్ ఎలక్ట్రోడ్ మీద కాపర్ డిపాజిట్ అవుతుందా, లేదంటే ఆర్ఎం ఎలక్ట్రోడ్ మీద ఆర్ఎం డిపాజిట్ అవుతుందా? అది దేన్ని బేస్ చేసుకుని ఉంటుందంటే హైయెస్ట్ ఎస్ఆర్పి వాల్యూ దేనికైతే ఉంటుందో అది ఫస్ట్ డిపాజిట్ అవుతుంది. అందుకే నేను ఇక్కడ ఆర్డర్ రాస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆర్డర్లో హైయెస్ట్ ఎస్ఆర్పి వాల్యూ దేనికి ఉంది? ఆర్ఎం ఏయు 3+ ఉంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి కాపర్ అనేది తక్కువ ఉంది. సో అందుకని ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ డిపోజిషన్ అంటే ఫస్ట్ ఆర్ఎం ఉంటుంది, తర్వాత వచ్చేసరికి కాపర్ ఉంటుంది. మీకు ఇట్లా ఒక 4 రియాక్షన్ లేదంటే ఒక 4 ఎలిమెంట్స్ ఇచ్చి విచ్ వన్ ఈస్ మోస్ట్ డిపాజిటెడ్ ఆర్ మోస్ట్ డిశ్చార్జ్డ్ అంటే హైయెస్ట్ ఎస్ఆర్పి వాల్యూ ఉన్నది ఈజీగా డిపాజిట్ అవుతుంది, ఫస్ట్ డిపాజిట్ అవుతుంది. లోయెస్ట్ ఎస్ఆర్పి వాల్యూ ఉన్నది వచ్చేసరికి తర్వాత డిపాజిట్ అవుతుంది. ఓకేనా? సో అది మీ ఇక్కడ కాన్సెప్ట్. సో ఇక్కడ ఉన్నటువంటి దీనిలో చూడండి, ఇక్కడ ఉన్న 3 ఈక్వేషన్స్ లో ఫ్లోరిన్, ఆర్ఎం, నెక్స్ట్ వన్ కాపర్. ఎలక్ట్రోకెమికల్ సిరీస్ లో హైయెస్ట్ వాల్యూ ఎస్ఆర్పి వాల్యూ దేనికి ఉంది? ఫ్లోరిన్ కు ఉంది. అందుకనే ఫస్ట్ ఫ్లోరిన్ అనేది డిపాజిట్ అవుతుంది. అంటే డిశ్చార్జ్ అన్న డిపాజిట్ అంటే రెండు ఒకటే. డిశ్చార్జ్ అంటే ఎలక్ట్రాన్ ని గెయిన్ చేసుకోవడం, లేదంటే ఎలక్ట్రాన్ రిలీజ్ చేయడం కూడా ఆక్సిడేషన్ లో కూడా. సో ఎలక్ట్రాన్ ని హైయెస్ట్ ఎస్ఆర్పి వాల్యూ దేనికైతే ఉంటుందో అది ఈజీగా డిపాజిట్ అవుతుంది, హైయెస్ట్ డిశ్చార్జ్ ఎలిమెంట్ అన్నమాట. సో హైయెస్ట్ ఎస్ఆర్పి వాల్యూ దేనికి ఉందంటే ఫ్లోరిన్ ఉంది కాబట్టి అది ఫస్ట్ అది డిశ్చార్జ్ అవుతుంది. ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకున్న డిశ్చార్జ్ ఇదే, డిపోజిషన్ అనగానే అదే. ఆ తర్వాత వచ్చేసరికి హైయెస్ట్ వాల్యూ దేనికి ఉంది? ఆర్ఎంకి ఉంది. నేను ఇందాక చెప్పింది ఆర్ఎంకి కాపర్కి కంపారిజన్. నెక్స్ట్ వన్ ఫ్లోరిన్ తోటి కంపేర్ చేస్తే, మూడింటిని కంపేర్ చేస్తే హైయెస్ట్ వచ్చేసరికి ఫ్లోరిన్, తర్వాత వచ్చేసరికి ఆర్ఎం, ఆ తర్వాత వచ్చేసరికి కాపర్. సో నెక్స్ట్ లైన్, రైట్ ది నెక్స్ట్ లైన్. నేను ఈరోజు చెప్పినటువంటి పాయింట్స్ ని బేస్ చేసుకొని రేపు మండే ఎగ్జామ్ ఉంది కదా, మండేలో దాదాపు 10 బిట్స్ దాన్ని బేస్ చేసుకొని ఉంటాయి. ఇంకేనా? సో ఈ లైన్స్ చదవండి. ఇప్పుడు చెప్పినటువంటి ఎలక్ట్రోకెమికల్ సిరీస్ కింద చెప్పినటువంటి పాయింట్స్ అన్ని చదవండి. మ్యాక్సిమం దీన్ని రిలేటెడ్ ఒక 10 బిట్స్ వస్తాయి. సో high SRP next line 9. High SRP values, high SRP value element is first deposited in brackets first discharged next one halogens with respect to halogens oxidizing power order F2 is greater than Cl2 is greater than Br2 is greater than I2 is greater than I2. Next one reducing power అంటే దీనికి ఆపోజిట్ reducing power
reducing power in opposite I minus is greater than Br minus A is greater than Cl minus C is greater than F minus which are coming from Hi is greater than HBr is greater than HCl is greater than HF. సో HI నుంచి H ప్లస్ గానా I మైనస్ గానా డివైడ్ అవుతుంది ఇది. సో రెడ్యూసింగ్ పవర్ ఆర్డర్ వచ్చేసరికి HI ఈజ్ గ్రేటర్ దెన్ HBr ఈజ్ గ్రేటర్ దెన్ HCl ఈజ్ గ్రేటర్ దెన్ HF. సో నెక్స్ట్ వన్ దీని మీద ఆబ్జెక్టివ్ ప్రాబ్లమ్స్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ మీద రాయండి. ఫస్ట్ వన్ ప్రాబ్లమ్స్ ఆర్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్ రాసుకోండి. క్వశ్చన్ క్యూ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్, ఇంతవరకు నోట్ చేశారా? Yes, sir. Which of the following is non-spontaneous reaction Option 1 F2 plus 2Cl minus F2 plus 2Cl minus gives 2F minus plus Cl2. Next, second one, Br2 plus 2Cl minus gives 2Br minus plus Cl2. Next on option 3, Cl2 plus 2I minus gives 2Cl minus plus I2 Next on option 4, all are spontaneous reactions. All are spontaneous reactions. So which of the following is non-spontaneous reaction? Non-spontaneous reaction తెలియాలంటే ముందు spontaneous reaction తెలియాలి. Spontaneous reaction అంటే లోయర్ ఎస్ఆర్పి వాల్యూ ఉన్నటువంటి ఎలిమెంట్ ని హయ్యర్ ఎస్ఆర్పి వాల్యూ రీప్లేస్ చేస్తే అది స్పాంటేనియస్. ఓకేనా? రీప్లేస్ చేయలేకపోతే నాన్ స్పాంటేనియస్. ఇప్పుడు చెప్పండి, దీనిలో ఏది నాన్ స్పాంటేనియస్? ఇంకొకటి చెబుతాను, హైయెస్ట్ ఎస్ఆర్పి వాల్యూ ఉన్నది రిడక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుంది.
లోయెస్ట్ ఎస్ఆర్పి వాల్యూ ఉన్నది వచ్చేసరికి ఆక్సిడేషన్ ఇన్వాల్వ్ అవుతుంది. అది కూడా చెప్పండి. నాన్ స్పాంటేనియస్ ఏది? నాన్ స్పాంటేనియస్ ఎస్ఆర్పి వాల్యూ స్టార్టర్ చెప్పాను ఇందాక హాలోజన్స్కి. సరే, ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. Cl మైనస్ ఉంది, which on reaction with F2. So 2F minus plus Cl2. ఫ్లోరిన్ ఆక్సిడేషన్ ఇన్వాల్వ్ అయిందా, రిడక్షన్ ఇన్వాల్వ్ అయింది ఇక్కడ? ఫ్లోరిన్ రిడక్షన్ ఇన్వాల్వ్ అయింది, క్లోరిన్ ఆక్సిడేషన్ ఇన్వాల్వ్ అయింది. సో హైయెస్ట్ ఎస్ఆర్పి వాల్యూ ఉన్నది ఏది? ఫ్లోరిన్కే. కాబట్టి ఆ ఫ్లోరిన్ రిడక్షన్ లో ఇన్వాల్వ్ అయ్యి క్లోరిన్ ప్లేస్ ని సబ్స్టిట్యూట్ చేసింది. ఇది పాసిబుల్, ఇది స్పాంటేనియస్. నెక్స్ట్ సెకండ్ చూడు, బ్రోమిన్ క్లోరిన్. బ్రోమిన్ రిడక్షన్ లో ఇన్వాల్వ్ అయింది, క్లోరిన్ వచ్చేసరికి ఆక్సిడేషన్ ఇన్వాల్వ్ అయింది. ఈ రెండిట్లో హైయెస్ట్ ఎస్ఆర్పి వాల్యూ దేనికి ఉంది? క్లోరిన్కి. క్లోరిన్ సార్. సో కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? క్లోరిన్ ని బ్రోమిన్ రీప్లేస్ చేస్తుందా? ఇక్కడ చేయలేదు. బ్రోమిన్ కి లోయెస్ట్ ఎస్ఆర్పి వాల్యూ ఉంది, ఇట్ కెనాట్ రీప్లేస్ ది క్లోరిన్. క్లోరిన్ రీప్లేస్ లో ఇన్వాల్వ్ చేయలేదు. బ్రోమిన్ ఆక్సిడేషన్ ఇన్వాల్వ్ అవుతుంది, క్లోరిన్ రిడక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏం చెప్పిండు? క్లోరిన్ ఆక్సిడేషన్ ఇన్వాల్వ్ అవుతుంది, బ్రోమిన్ రిడక్షన్ ఇన్వాల్వ్ అవుతుంది అని చెప్పాడు. హైయెస్ట్ ఎస్ఆర్పి వాల్యూ ఉన్నది రిడక్షన్ ఇన్వాల్వ్ అవుతుంది, లోయెస్ట్ ఎస్ఆర్పి వాల్యూ ఉన్నది ఆక్సిడేషన్ ఇన్వాల్వ్ అయింది. కానీ దీనికి ఆపోజిట్ జరిగింది ఇక్కడ, ఓకేనా? సో ఇక్కడ ఉన్నటువంటి క్లోరిన్ ప్లేస్ లోకి బ్రోమిన్ వచ్చింది, కానీ బ్రోమిన్ హ్యావ్ ది లోయెస్ట్ ఎస్ఆర్పి వాల్యూ దాన్ క్లోరిన్. దిస్ ఈస్ ది నాన్ స్పాంటేనియస్. ఇది ఆన్సర్, ఇది జరగదు. కానీ థర్డ్ ఆప్షన్ చూడు, అయోడిన్ ప్లేస్ లోకి ఏమొచ్చింది? క్లోరిన్ వచ్చింది. ఇక్కడ అయోడిన్ ఆక్సిడేషన్ ఇన్వాల్వ్ అయింది, లోయెస్ట్ ఎస్ఆర్పి వాల్యూ ఉంది, క్లోరిన్ కి హైయెస్ట్ ఎస్ఆర్పి వాల్యూ ఉంది. కాబట్టి వెన్ కంపేర్డ్ విత్ అయోడిన్ ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ రిడక్షన్. ఇది ఓకే. సో ఇది స్పాంటేనియస్. సో ఇక్కడ నాన్ స్పాంటేనియస్ ఏదంటే ఆప్షన్ 2. ఒక్క నిమిషం, టీవీలో కూడా అంటే వచ్చేది. అర్థమైంది? ఏమైనా డౌటా? నెక్స్ట్ వన్ 9:30 వరకు. నెక్స్ట్ క్వశ్చన్, same question. Which of the following is non-spontaneous reaction? Which of the following is non-spontaneous Which of the following is non-spontaneous? Non-spontaneous reaction. Option 1. Zn. రాయండి, మీరు రాయండి. Zn plus CaSO4 in aqueous gives ZnSO4 plus Cu solid. Next one, option 2. Stannous Sn Stannous is in solid plus PbCl2
PbCl2 aqueous. Here's SnCl2 aqueous plus Pb solid. Next on option 3, 2Al is in solid phase plus 3ZnSO4 aqueous. Here's Al2SO4 thrice Al2SO4 thrice plus 3Zn. Next on option 4, 2Ag plus CuSO4 plus CSO4 aqueous. Here's Ag2SO4 Ag2SO4 aqueous plus Cu copper solid. Option 4, sir. Option 4, sir. అదే ఆప్షన్ 4. ఇలా ఇచ్చినప్పుడు ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ని బేస్ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి 2 ఎలిమెంట్స్ ఉన్నాయి చూసారా, ఆ 2 ఎలిమెంట్స్ SRP వాల్యూస్ ని కంపేర్ చేసుకొని SRP వాల్యూ తక్కువ ఉన్నది ఆక్సిడేషన్ ఇన్వాల్వ్ అవ్వాలి, SRP వాల్యూ ఎక్కువ ఉన్నది రిడక్షన్ లో ఇన్వాల్వ్ అవ్వాలి. ఓకేనా? సో ఇప్పుడు SRP values order according to the electrochemical series ప్రకారం SRP value order వచ్చేసరికి వీటికి Al is less than, కింద ఇది కూడా రాసుకున్నాం, Zn is less than, Stannous is less than, Pb is less than, Pb is less than, Cu is less than Ag. So these are the SRP values order of the above reaction elements. ఈ పైన ఉన్న రియాక్షన్ ఎలిమెంట్స్ లో SRP వాల్యూస్. సో ఫస్ట్ ది చూడండి, జింక్, దీని ఆక్సిడేషన్ నంబర్ 0. ఇక్కడ CSO4 లో కాపర్ ఆక్సిడేషన్ నంబర్ +2, ఇక్కడ వచ్చేసరికి Zn 2+, ఇక్కడ కాపర్ ఆక్సిడేషన్ నంబర్ 0. సో జింక్ దేనిలో ఇన్వాల్వ్ అవుతుందంటే ఆక్సిడేషన్ ఇన్వాల్వ్ అవుతుంది, కాపర్ వచ్చేసరికి రిడక్షన్ ఇన్వాల్వ్ అవుతుంది. జింక్ 0 నుంచి +2 ఆక్సిడేషన్ స్టేట్ లోకి వెళ్ళిందంటే ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ ఆక్సిడేషన్, కాపర్ +2 నుంచి 0 ఆక్సిడేషన్ స్టేట్ లోకి వెళ్ళిందంటే ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ రిడక్షన్. ఇది జింక్ ఆక్సిడేషన్ లో ఇన్వాల్వ్ అవ్వడం, కాపర్ రిడక్షన్ లో ఇన్వాల్వ్ అవ్వడం అనేది కరెక్టో కాదో తెలియాలంటే SRP వాల్యూస్ ని అబ్జర్వ్ చేయాలి. SRP వాల్యూస్ లో కాపర్ ఇక్కడ ఉన్న కింద రాసినటువంటి వాటిలో కాపర్కి ఎక్కువ ఉంది కాబట్టి కాపర్ రిడక్షన్ ఇన్వాల్వ్ అయింది. నెక్స్ట్ వన్ జింక్ ఆక్సిడేషన్ ఇన్వాల్వ్ అయింది. సో దట్ ఈస్ ది స్పాంటేనియస్ రియాక్షన్, అది స్పాంటేనియస్ రియాక్షన్. నెక్స్ట్ స్టానస్ ఆక్సిడేషన్ నంబర్ 0, మీరు కూడా రాయండి ఆక్సిడేషన్ నంబర్లో. లెడ్ ఆక్సిడేషన్ నంబర్ వచ్చేసరికి +2, దీనిలో స్టానస్ ఇక్కడ వచ్చేసరికి +2, లెడ్ వచ్చేసరికి 0. స్టానస్ ఆక్సిడేషన్ ఇన్వాల్వ్ అయింది, లెడ్ రిడక్షన్ ఇన్వాల్వ్ అయింది. అంటే లెడ్ కి SRP వాల్యూ ఎక్కువ ఉండాలి, స్టానస్ కు తక్కువ ఉండాలి. సో స్టానస్ లెడ్ ఇక్కడ 2 కంపేర్ చేస్తే లెడ్ కి ఎక్కువ ఉంది కింద రాసినటువంటి ఆర్డర్లో, అది స్పాంటేనియస్ రియాక్షన్.
నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ లో అల్యూమినియం ఇది 0 ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంది, ఇది జింక్ +2 ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంది. ఇక్కడ అల్యూమినియం సల్ఫేట్ లో అల్యూమినియం +3 ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంది, జింక్ వచ్చేసరికి 0 ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంది. సో అల్యూమినియం వచ్చేసరికి ఆక్సిడేషన్ ఇన్వాల్వ్ అయింది, జింక్ వచ్చేసరికి రిడక్షన్ లో ఇన్వాల్వ్ అయింది. సో అల్యూమినియం కి ఎస్ఆర్పి వాల్యూ వచ్చేసరికి ఎక్కువ ఉండాలి, జింక్ వచ్చేసరికి తక్కువ ఉండాలి, అంతేనా? జింక్ రిడక్షన్ ఇన్వాల్వ్ అయింది, జింక్ రిడక్షన్ ఇన్వాల్వ్ అయింది, అల్యూమినియం వచ్చేసరికి ఆక్సిడేషన్ ఇన్వాల్వ్ అయింది. అల్యూమినియంకి తక్కువ ఉండాలి, జింక్కి ఎక్కువ ఉండాలి. సో అట్లాగే ఉంది, అల్యూమినియం ఈజ్ లెస్ దాన్ జింక్. నెక్స్ట్ ఆప్షన్ 4 లో సిల్వర్, నెక్స్ట్ వన్ కాపర్. సిల్వర్ ఇక్కడ ఆక్సిడేషన్ నంబర్ 0, కాపర్ సల్ఫేట్ లో కాపర్ ఆక్సిడేషన్ నంబర్ +2. ఇక్కడ వచ్చేసరికి ఇది +1, Ag2SO4 లో సిల్వర్ ఆక్సిడేషన్ నంబర్ +1, కాపర్ ఆక్సిడేషన్ నంబర్ వచ్చేసరికి 0. సో సిల్వర్ ఆక్సిడేషన్ ఇన్వాల్వ్ అయింది, కాపర్ రిడక్షన్ ఇన్వాల్వ్ అయింది. దెన్ సిల్వర్ హ్యాస్ లోయర్ ఎస్ఆర్పి వాల్యూ, కాపర్ హ్యాస్ ది హైయెస్ట్ ఎస్ఆర్పి వాల్యూ. ఆ రెండు కంపేర్ చేసినప్పుడు కాపర్కి ఎక్కువ ఉండాలి, కాపర్ వచ్చేసరికి రిడక్షన్ ఇన్వాల్వ్ అయింది, కాపర్ రిడక్షన్ ఇన్వాల్వ్ అయింది. నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసరికి సిల్వర్ ఆక్సిడేషన్ ఇన్వాల్వ్ అయింది. కానీ ఇక్కడ ఆర్డర్ ఏముంది, Cu ఈజ్ లెస్ దెన్ Ag. సిల్వర్ రిడక్షన్ ఇన్వాల్వ్ అవ్వాలి, కాపర్ ఆక్సిడేషన్ ఇన్వాల్వ్ అయ్యి, దానికి ఆపోజిట్ గా ఉంది కాబట్టి దిస్ ఈస్ ద నాన్ స్పాంటేనియస్ రియాక్షన్ విచ్ ఈస్ fourth ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్, arrange the following in increasing order of reducing power, నెక్స్ట్ వన్ ఎలిమెంట్, దాని కింద క్వశ్చన్ లోనే ఎలిమెంట్ నెక్స్ట్ వన్ E0 M N ప్లస్ ఏజ్ కన్వర్టెడ్ ఇంటూ M ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూస్ ఎలిమెంట్. ఇక్కడ ఎలిమెంట్స్ వచ్చేసరికి X, నెక్స్ట్ వన్ Y, నెక్స్ట్ వన్ Z, W, X వచ్చేసరికి 1.23 volts SRP values 1.23. నెక్స్ట్ వన్ Y వచ్చేసరికి -0.76 volts. నెక్స్ట్ వన్ Z వచ్చేసరికి -0.19 volts. నెక్స్ట్ W 0.83 volts. దీనికి సొల్యూషన్. సో రెడ్యూసింగ్ పవర్ లేదంటే రెడ్యూసింగ్ నేచర్ ఎక్కువ ఉండాలంటే ఎస్ఆర్పి వాల్యూ ఎలా ఉండాలి? రెడ్యూసింగ్ నేచర్ ఎక్కువ ఉండాలంటే ఎస్ఆర్పి వాల్యూ లీస్ట్ ఉండాలి. సో లీస్ట్ ఎస్ఆర్పి వాల్యూ దేనికైతే ఉంటుందో, ఇది ఇక్కడ పాయింట్లో చెప్పాను ఇందాక, లీస్ట్ ఎస్ఆర్పి వాల్యూ దేనికైతే ఉంటుందో దానికి రెడ్యూసింగ్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది, అంటే రెడ్యూసింగ్ నేచర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో లీస్ట్ ఎస్ఆర్పి వాల్యూ
least SRP high reducing nature least SRP వాల్యూ దేనికి ఉంది? దీన్ని బేస్ చేసుకొని చెప్పండి. వై సార్. వై సార్. వై ఇక నాడు ఏమన్నాడు? ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయమన్నాడు. సో లీస్ట్ వచ్చేసరికి ఇంక్రీజింగ్ ఆర్డర్ కాబట్టి హైయెస్ట్ వై ఈజ్ గ్రేటర్ దాన్ నెక్స్ట్ జెడ్ సార్. జెడ్ ఈజ్ గ్రేటర్ దాన్ డబ్ల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్. సో దట్ ఈస్ ద ఆన్సర్. రిడ్యూసింగ్ పవర్ next question. E naught AG plus is converted into AG equal to 0.80 volts, comma E naught CO3 plus is converted into CO2 plus equal to 1.81 volts. 1.81 volts. 1.81 volts. Next one, E naught of FE. E naught of FE is converted into FE2 plus equal to 0.44 volts. Next, E naught of Ni is converted into Ni2 plus equal to 0.25 volts. 0.25 volts. Please stop. In the question, arrange the increasing order of reducing power question mark. In the solution, రెడ్యూసింగ్ పవర్ ఎక్కువ ఉండాలంటే ఎస్ఆర్పి వాల్యూ లీస్ట్లో ఉండాలి. కానీ ఆడు ఇచ్చినటువంటి వాల్యూస్ ఎస్ఆర్పిలో ఉన్నాయా ఎస్ఓపిలో ఉన్నాయా అది అబ్జర్వ్ చేసుకోవాలి మనం. ఓకేనా? ఎస్ఓపిలో ఉన్నాయి సార్, ఐరన్ ఇంకా నికెల్కి. సో ఫస్ట్ వచ్చేసరికి ఇది ఎస్ఆర్పిలోనే ఉంది అంటే రిడక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ CO3 ప్లస్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ CO2 ప్లస్, ఇది కూడా ఎస్ఆర్పి. నెక్స్ట్ ఇదేంటిది? ఎస్ఓపి. ఎందుకంటే FE ఈజ్ కన్వర్టెడ్ అంటే FE2 ప్లస్. దీనికి ఎస్ఆర్పి కావాలంటే ఏం చేయాలి? ఎస్ఆర్పి ఈక్వల్ టు దాని సైన్ మార్చితే సరిపోయింది, మైనస్ 0.44 వోల్ట్స్. -0.44 వోల్ట్స్. ఇక్కడ Ni దేనిగా కన్వర్ట్ అవుతుంది? Ni2 ప్లస్ అంటే ఇది
ఎస్ఓపి, దీనికి ఎస్ఆర్పి అంటే ఎస్ఆర్పి ఈక్వల్ -0.25 వోల్ట్స్, -0.25 వోల్ట్స్. సో ఇచ్చినటువంటి 4 వాల్యూస్ ఎస్ఆర్పి వాల్యూలకి కన్వర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు లీస్ట్ వాల్యూ ఉన్నది రిడ్యూసింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. సో లీస్ట్ వాల్యూ ఏది దీనిలో? E0 Fe2 Fe2 plus. లీస్ట్ వాల్యూ ఐరన్ దా ఐరన్ సార్. Yes, sir. ఎలిమెంట్ పేరు ఏదో చాలు. సో Fe ఈజ్ గ్రేటర్ దాన్, నెక్స్ట్ నికెల్ ఈజ్ గ్రేటర్ దాన్, సిల్వర్ ఈజ్ గ్రేటర్ దాన్, నెక్స్ట్ వన్ CO2 ప్లస్, CO2 ప్లస్ in brackets reducing nature, reducing nature, reducing nature next question. Arrange the following. Arrange the following. Arrange the following in increasing order of in increasing order of in increasing order of in increasing order of oxidizing power, oxidizing power, in increasing order of oxidizing power. సో ఇక్కడ ఎలిమెంట్ క్వశ్చన్ లోనే ఎలిమెంట్ ఏ, నెక్స్ట్ వన్ బి, సి, డి, నెక్స్ట్ వన్ reduction potential values, SRP values, E0, Mn plus is converted into M, 2.05 volts, next minus 1.36 volts, minus 1.36 volts, next 0.80 volts. See, next one D, minus 0.23 volts, minus 0.23 volts. Then solution oxidizing power is proportional to SRP. ఇందాక రెడ్యూసింగ్ పవర్ లో లీస్ట్ ఎస్ఆర్పి దేనికైతే ఉంటుందో దానికి రెడ్యూసింగ్ పవర్ ఉంటుంది. రెడ్యూసింగ్ పవర్ ఎక్కువ ఉందంటే ఆక్సిడైజింగ్ పవర్ తక్కువ ఉందని, ఓకేనా? సో ఆక్సిడైజింగ్ పవర్ ఎక్కువ ఉండాలంటే ఎస్ఆర్పి వాల్యూ ఎక్కువ ఉండాలి. సో ఇప్పుడు దీని ఆర్డర్ ఏమవుతుంది? హైయెస్ట్ ఎస్ఆర్పి వాల్యూ. సార్ A greater than C greater than D greater than B, sir. Okay, good. A is greater than C, E is greater than D, E is greater than B, E is greater than B. So this is oxidizing
oxidizing power, oxidizing power oxidizing power next question. Arrange the following. Arrange the following. Arrange the following in increasing order. In increasing order of SOP. Increasing order of SOP, standard oxidation potential. Increasing order of SOP 1 2A minus plus B2 plus B2 gives A2 plus 2B minus. Next one, equation 2, 2C minus plus P2 gives no reaction. No reaction. No reaction. Next one, option 3. Sorry. Equation 3. Option gadivi. Equation 3. 2D minus 2D minus plus A2 gives D2 plus 2A minus. ఇక్కడ arrange the following in increasing order of SOP of A, B, C, D అని రాయండి. కింద ఉన్నటువంటి ఈక్వేషన్ బట్టి దాన్ని ఎస్ఓపి వాల్యూస్, ఎస్ఆర్పి కాదు, ఎస్ఓపి వాల్యూస్ అని రాయాలి. ఎస్ఆర్పి తెలిస్తే ఆటోమేటిక్గా ఎస్ఓపి తెలుస్తుంది. ముందు ఎస్ఆర్పి రాసుకోండి, మనకు అలవాటు అదే కాబట్టి ఎస్ఆర్పి రాయండి. ఇంకేనా? కింద సొల్యూషన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ లో ఏదైతే ఎలిమెంట్ ఆక్సిడేషన్ లో ఇన్వాల్వ్ అవుతుందో దానికి ఎస్ఆర్పి వాల్యూ తక్కువ అన్నట్టు, రిడక్షన్ లో ఇన్వాల్వ్ అయ్యేదానికి ఎస్ఆర్పి వాల్యూ ఎక్కువ అన్నట్టు. ఇంకేనా? ముందు ఎస్ఆర్పి వాల్యూ ఆర్డర్ తెలిస్తే ఆటోమేటిక్గా ఎస్ఓపి ఆర్డర్ దాని రివర్స్లో రాస్తే సరిపోయింది. సో ఎస్ఆర్పి అని రాయండి ఫస్ట్. ఎస్ఆర్పి ఈక్వేషన్ 1లో A minus plus B2 gives A2 plus B minus. B reduction లో ఇన్వాల్వ్ అయింది, A ఆక్సిడేషన్ ఇన్వాల్వ్ అయింది, అంతేగా? ఇక్కడ B ఆక్సిడేషన్ నంబర్ 0, ఇక్కడ A ఆక్సిడేషన్ నంబర్ 0, ఇది B minus. A minus is converted into A0, B0 is converted into B minus. So B involves in reduction, A involves in oxidation. ఏది రిడక్షన్ లో ఇన్వాల్వ్ అయింది? బి రిడక్షన్ లో ఇన్వాల్వ్ అయింది కాబట్టి Is the order D greater than A greater than B greater than C? ఇది ఎస్ఓపినా ఎస్ఆర్పినా? SOP sir. ఏ మళ్ళీ చెప్పు Sir, D greater than D greater than A greater than B greater than C sir.
రైట్, అదే అంతే. సో ఇక్కడ బి రిడక్షన్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ, బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ, ఎస్ఆర్పి వాల్యూస్ ఆర్డర్. నెక్స్ట్ సిబి2, ఈ రెండింటి మధ్య రియాక్షన్ జరగట్లేదు అంటే ఇక్కడ ఉన్నటువంటి బిని సి రీప్లేస్ చేయలేదంటే బికి ఎస్ఆర్పి వాల్యూ ఎక్కువ ఉందని, సికి ఎస్ఆర్పి వాల్యూ ఎక్కువ ఉంది. సో బి ఈజ్ లెస్ దెన్ సి, బి ఈజ్ లెస్ దెన్ సి. నెక్స్ట్ వన్ ఏడి, ఈ రెండు కంపేర్ చేస్తే డి ఆక్సిడేషన్ నంబర్ 0 ఇక్కడ వచ్చేసరికి ఏ మైనస్, ఇక్కడ వచ్చేసరికి ఏకి 0. ఏ ఇన్వాల్వ్స్ ఇన్ రిడక్షన్, నెక్స్ట్ వన్ డి ఇన్వాల్వ్స్ ఇన్ ఆక్సిడేషన్. సో ఏ ఈజ్ గ్రేటర్ దెన్ డి ఎస్ఆర్పి వాల్యూస్. దీనికి ఆపోజిట్ లో ఎస్ఓపి ఆర్డర్ డి ఈజ్ గ్రేటర్ దెన్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి ఈజ్ గ్రేటర్ దెన్ సి, ఈజ్ గ్రేటర్ దెన్ సి. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఎస్ఓపి వాడు అడిగింది ఎస్ఓపి కాబట్టి ఎస్ఓపి. ఒకవేళ ఎస్ఓపిలు అడిగినా ముందు ఫస్ట్ దేనికైనా ఏ ప్రాబ్లం అయినా సరే ముందు ఎస్ఆర్పి వాల్యూస్ని అబ్జర్వ్ చేసుకుని దాన్ని ఎస్ఓపిలోకి మార్చుకున్న తర్వాత డైరెక్ట్ ఎస్ఓపిలోకి వెళ్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో ఎస్ఆర్పిలోకి మార్చుకున్న తర్వాత ఎస్ఓలోకి వెళ్ళండి. నెక్స్ట్ క్యూ, నెక్స్ట్ క్వశ్చన్ క్యూ. నెక్స్ట్ క్వశ్చన్ క్యూ. Which of the following is which of the following which of the following which of the following is active metal? Which of the following is most reactive? Reactive anna active anna rendu same. Reactive metal. Option 1 Fe. Next one option 2 zinc. Next one option 3 aluminum Al. Option 4 lithium. Sir, iron, sir. Option 4, sir. Option 4 lithium. Sir, iron के SRP ఎక్కువ ఉంటుంది కదా సార్. ఎస్ఆర్పి వాల్యూ లీస్ట్ ఉన్నది యాక్టివ్. ఒక నిమిషం. ఓకే. ఫస్ట్ పాయింట్ అదే చెప్పాను. లీస్ట్ ఎస్ఆర్పి ఎలిమెంట్ హ్యావ్ హై యాక్టివ్ ఎలిమెంట్. ఓకేనా? సో ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ ఆక్సిడేషన్. ఫస్ట్ పాయింట్ అదే ఉంది చూడు. ఆప్షన్ 4 దీని కింద సొల్యూషన్ అని పెట్టి సొల్యూషన్ లీస్ట్ ఎస్ఆర్పి ఎలిమెంట్ is the high active element. So అదే దాని సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్. నేను క్వశ్చన్ చెప్తాను, దాని ఆన్సర్ మీరు నెక్స్ట్ క్లాస్లో చెప్పండి. అరేంజ్, ముందు క్వశ్చన్ రాసుకోండి. అరేంజ్
the following, arrange the following in increasing order, in increasing order of SRP, increasing order of SRP. 1, equation 1, 2A plus H2SO4, H2SO4 gives A2SO4 plus H2. Next question, next equation 2, C plus ACl2 gives CaCl2 plus A. Next one, equation 3, C plus ACl2, no reaction, no reaction. Next, fourth one, D plus BCl2, D plus BCl2 gives DCl2 plus B0, sorry, B plus B. Next, equation 5, D plus H2SO4 gives no reaction, no reaction. మీరు ఎస్ఆర్పి వాల్యూస్ ఆర్డర్ దేనికి రాయాలంటే ఆర్డర్ హైడ్రోజన్ కి, నెక్స్ట్ వన్ బికి, ఏకి, సికి, నెక్స్ట్ వన్ డి, నెక్స్ట్ వన్ ఈ. హైడ్రోజన్ కి, బికి, ఏకి, సికి, డికి, ఈకి, సి కూడా ఉందిగా. టోటల్ ఎన్ని? 1 2 3 4 5 6. సార్ 50 ఈక్వేషన్స్ చూపిస్తారా? లాస్ట్ ఈక్వేషన్స్. ఒక నిమిషం. ఈ ఎలిమెంట్స్ కి ఎస్ఆర్పి వాల్యూ ఇంక్రీజింగ్ ఆర్డర్ అయింది. ఇంకేనా? Sir, is the answer D greater than H greater than A greater than C greater than E? మళ్ళీ చెప్పు. D greater than H greater than A greater than C greater than E. కాదు, ఒకటి మిస్ అయింది మధ్యలో. దీని ఆన్సర్ ఎస్ఆర్పి B is greater than D, is greater than H, is greater than A, is greater than C, is greater than E. ఇది ఆర్డర్. ఒకసారి చెక్ చేయండి మీరు. ఓకేనా? Okay, sir. నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. మీకు ఎగ్జామ్ ఆన్లైన్ అని చెప్పారా, ఆఫ్లైన్ అని చెప్పారా? మండే ఎగ్జామ్ ఆఫ్లైన్ సార్. ఆఫ్లైన్. Offline, sir. ఆఫ్లైన్ అని చెప్పారా? మండే కాలేజ్ ఉందని చెప్పారా? ఎస్ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. Thank you, sir.